యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని మనము వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనకు చూపుతున్నటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన ఇస్తున్న సమయాన్ని బట్టి నేను దేవునికి ముందుగా కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితము మీ జీవితాల్లో రక్షణ దీవెనికరంగాను, తద్వారా మీ జీవితాలు దేవునికి మహింకరంగా ఉంటున్నాయని మేము నమ్ముచూ ఉన్నాము. ప్రేమతో, ప్రయాసతో ఈ కార్యక్రమాలు మేము అందిస్తూ ఉన్నాము. మరి చెప్పబడుతున్నటువంటి సంగతుల్ని జాగ్రత్తగా విని, గ్రహించి, అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించి దేవుని ప్రేమకు పాత్రలుగా ఉంటారని మేము నమ్ముచూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం. క్రైస్తవ జీవితంలో చాలా అవసరమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటని మనము ఆలోచన చేద్దాం. దావీదు అనేటువంటి భక్తుడు తాను దేవుణ్ణి నమ్ముకుని జీవిస్తున్నటువంటి జీవితంలో లోకానికి ఆయన ఎలా కనపడ్డాడు అనేటువంటిది ఒక సంగతి గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కనుక కీర్తన గ్రంథము 71వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. దావీదు ఈ విధంగా మనకి జ్ఞాపకం చేస్తాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. సమయంలో మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగం, మనము లోకమునకు వింతగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. దేవుణ్ణి నమ్మినటువంటి భక్తుడైనటువంటి దావీదు అనేకులకు ఒక వింతగా కనపడుతున్నాడట. వింత అనేటువంటి మాటను మనం చూసినప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంగతి. వింత అనే మాట ఈ ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయనేటువంటి సంగతిని మనం వింటాం. ఈ ప్రపంచం మొత్తంగా 7 వింతలు ఉన్నాయి. అవి ఈ వాక్య భాగంలో వాటి పేర్లు అవసరం లేదు, కానీ 7 వింతలు ఉన్నాయి. ప్రస్తుత దినాల్లో మరొక 7 వింతలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ లోకంలో ఉన్నటువంటి వింతల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. లోకాన్ని కలగజేసిన దేవుడు ఈ లోకంలో మానవులు ఒక 7 వింతలు ఉన్నాయనేటువంటి ఆశ్చర్యాన్ని కలిగి ఉన్నారు. వాటి గురించి వింతగా చెప్తూ ఉంటారు. కానీ లోకములో శ్రేష్టమైనటువంటి వాడు మానవుడు దేవుని ఉద్దేశాన్ని గమనించి దేవుని ఆలోచన ప్రకారంగా మానవుడు జీవిస్తే మానవుడే ఈ లోకానికి వింతగా ఉంటాడనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దావీదు అనేటువంటి భక్తుడు అనేకులకు నేను వింతగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వింత అనేటువంటి మాటని మనం చూసినప్పుడు మనం ఎప్పుడు చూడనటువంటి సంగతిని వింత అంటాం. ఎప్పుడు విననటువంటి మాటలు విన్నప్పుడు వింతగా ఉన్నాయంటాం. ఉదాహరణకి మనం పరిశుద్ధ గ్రంథములను చూసినప్పుడు పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారుగా యేసుక్రీస్తుని వారిని గూర్చినటువంటి రక్షణ సువార్తను మొదటిగా భూమి మీద ప్రకటించారు యెరూషలేములో. అక్కడ 17 దేశాల నుంచి వచ్చినటువంటి ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక వింతగా వాళ్ళు ఆలోచన చేశారు. ఇదేమి, వీరు మన భాషలతో మాట్లాడుతున్నారు. 17 దేశాల నుంచి వచ్చినటువంటి 17 భాషలు కలిగినటువంటి వారు అక్కడ ఉండగా వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు వారికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. కనుక ఇక్కడ భాష అనేటువంటిది వింతగా ఉంటుంది. అంటే మనం విన్నటువంటిది, మనకు రానటువంటిది, మనం చూడనటువంటి దాన్ని వింత అనేటువంటి మాటగా మనం గమనించాలి. కనుక ఇక్కడ దావీదు అనేటువంటి భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అనేకులకు వింతగా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే మనము ఇంకా అనేక విషయాల్లో ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 33వ లేఖన భాగం ఆలోచన చేస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఏంటని మనం గమనించినట్లయితే, ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుడు చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారిలో పాలివారైతిరి. క్రీస్తును ధరించుకున్నటువంటి బిడ్డలు, క్రైస్తవులు ఈ లోకానికి వింతగా ఉండాలి. ఇక్కడ ఏమిటని మనం గమనించినట్లయితే
వీరు ప్రభువు కొరకు నిందలు హింసలు భరించేవారు. కనుక లోకం ఆశ్చర్యపోవాలి, ఏంటి వీళ్ళు దేవుని నమ్ముకుని దేవుని నామం కొరకు, దేవుని నామఘనత కొరకు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా వాళ్ళు తట్టుకుంటారు, ప్రభువు కొరకు నిలుస్తారు. లోకము ఆలోచింపజేయాలా. ఎబ్రిల్ ఉన్నటువంటి విశ్వాసులకి జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు, మీరు 10 మందిలో ఆరడిపడుతురి నిందలు అవమానాలు అనుభవించడం ద్వారా. కానీ ఒక విధముగా చూస్తే మీరు పాలిభాగస్తులయ్యారు. ఎందుకంటే దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఈ లోకములో నా జీవితంలో పౌలు అంటున్నాడు, వారు సంఘాల్ని సందర్శించి మరొకసారి ఆ విశ్వాసులు ఎలాగున్నారో వాళ్ళు మరొకసారి బలపరచాలని మళ్ళీ తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో అపోస్తల కార్యములు 14:22 అంటున్నాడు, మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. ప్రభునందు ప్రియులారా, నీవు నేను పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలో దేవుని నామఘనత కొరకు, ఆయన నామఘనత కొరకు కొన్ని శ్రమలు అనుభవించవలసిన వారు ఉన్నాం. ఆ శ్రమలు అనుభవించేటువంటి జీవితము నీవు నేను కలిగి ఉంటే లోకం ఎలాగుంటుందంటే మనల్ని ఒక వింతగా చూస్తారు. యేసు ప్రభువును నమ్ముకుంటే బాధలు పోవాలి, యేసు ప్రభువును నమ్ముకుంటే డబ్బు రావాలి, యేసు ప్రభువును నమ్ముకుంటే వ్యాధులు పోవాలి, యేసు ప్రభువును నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవ్వాలి, యేసు ప్రభువును నమ్ముకుంటే పిల్లలు రావాలి. ఇది ఆలోచన అండి లోకం. కానీ నువ్వు వింతగా కనపడాలి. నీ జీవితంలో ఏది ఇవ్వకపోయినా, ఏది లేకపోయినా, ఏది రాకపోయినా కూడా దేవుని నామఘనత కొరకు ఒక వింతైనటువంటి బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా, ఒక విశ్వాసిగా మనం కనపడుతున్నామా? వింతగా కనపడాలి క్రైస్తవుడు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. కనుక అనేక విషయాల్లో, లోక విషయంలో, లోక మర్యాద విషయంలో, దేవుని పిల్లలకి ఈ లోకంలో నిందలు హింసల్లో మనం వింతగా కనపడుతున్నామా అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము లోకమునకు వేడుకగా కనపడుతున్నాం. మమ్మల్ని చూసి వాళ్ళు సంతోషిస్తున్నారు, మమ్మల్ని చూసి వాళ్ళు ఆనందిస్తున్నారు. అంటే మా బాధలు చూసి, మా నిందలు చూసి. కానీ మేము ఎలాగున్నామంటే లోకానికి వింతగానే ఉన్నాం. మా జీవితాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మేము లోకమునకు వింతగా కనపడుతున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నటువంటి జీవితాలు మనకి గ్రంథము తెలియజేస్తూ ఉంది. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 వచ్చిన భాగములు అంటాడు, మరి క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైనడలా మహిమాస్వరూపిన ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహింపరచండి. యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఒకవేళ నీ జీవితాల్లో ప్రభు నామఘనత కొరకు కొన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ పేరుని బట్టి దేవుని మహింపరచాలి, కానీ సిగ్గుపడకూడదు. దేవుని నమ్ముకున్న పిల్లలుగా నువ్వు సిగ్గుపడితే నువ్వు లోకానికి వింతగా లేవు, నువ్వు లోకానికి ఆశ్చర్యంగా లేవు. ప్రపంచంలో ఉన్న 7 వింతలు కాదండి ప్రభునందు ప్రియులారా. క్రైస్తవుడే లోకానికి ఒక వింత, క్రైస్తవ జీవితమే లోకానికి ఒక వింత. ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. ఖచ్చితంగా లోకము మన ద్వారా ప్రభావితము చేయబడుతుందనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. హెస్కేలు గ్రంథము నుండి మరొక మాటను మనం ఆలోచన చేద్దాం. 12వ అధ్యాయము 10-11 వచ్చిన భాగములు ఇలా వ్రాయబడి ఉన్నది. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములో ఉన్న ప్రధానికిని దానిలో ఉన్న ఇశ్రాయేలందరికీ చెందును. కాబట్టి వారికి ఈ మాటలు చెప్పుము, నేను నీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు ప్రవక్త అయినటువంటి హెస్కేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు సూచనగా ఉన్నాను. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎవరికి సూచనగా ఉండాలి? ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉండాలి. అంటే లోకానికి మనం ఎలా ఉండాలో ఒక వింతగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఒక సంగతిని తెలియజేశాడు ప్రవక్త ద్వారా. కనుక దేవుడు అంటున్నాడు, నేను ఒక సూచన చూపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి ఎలా ఉండాలంటే ఒక సూచనగా ఉండాలి. క్రైస్తవుడు లోకానికి ఒక మార్గదర్శిగా ఉండాలి, ఒక సూచనగా ఉండాలి.
కనుక మరి మనల్ని ఎవరైనా ఆ విధంగా ఆలోచించగలిగేటువంటి క్రైస్తవ జీవితాలు మనం కలిగి ఉన్నామా? గమనించాలి. ప్రేమతో ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని యొక్క సూచన, దేవుని యొక్క ఆలోచన నా జీవితాల ద్వారా లోకానికి తెలియాలి. ఏంటి దేవుని ఆలోచన? నువ్వు ఒక వింతైన వాడువు లోకానికి. లోకాన్ని దేవుడు కలగజేశాడు, మానవుడు కలగజేశాడు. కానీ మానవుడు తన దేవుని ఆలోచన నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నాడు, పాపంలో పడ్డాడు. తిరిగి దేవుడు యేసుక్రీస్తు ద్వారా, రక్షణ సువార్త ద్వారా, అనగా క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానము ద్వారా ఆ సువార్తను లోకానికి అందించి, సువార్త ద్వారా మానవుని క్రీస్తు రక్తంలో కడిగి క్రైస్తవునిగా చేసి ఒక వింతైన వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. మరి ఆ క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము లోకానికి ఎలా ఉండాలంటే ఒక వింతైనటువంటి వ్యక్తిగా మనము కనపడాలనేటువంటి ఉద్దేశాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, మనము ఆలోచన చేస్తూ ఉన్నాము. వింత అనేటువంటి మాట గురించి మనము గమనించాం. దావీదు లోకానికి వింతగా ఉన్నాడు తన జీవితాన్ని చూసినప్పుడు. రేఖాబీయులు అనేటువంటి సంతతి వారు ఆనాటి సమాజానికి ఒక వింతగా ఉన్నారు వాళ్ళ జీవితాలు. మరి క్రీస్తుని కలిగినటువంటి నా జీవితాలు లోకంలో ఎలా ఉన్నాయి? వింతలంటే ప్రపంచంలో ఉన్న వింతల గురించి చెప్పుకుంటారండి. దేవుడు ఆ వింతల గురించి చెప్పుకోవాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేయలేదు. వాటన్నిటికీ అధిగమించినటువంటి గొప్ప వింత ఏంటంటే క్రైస్తవ జీవితమే, క్రైస్తవ జీవన విధానమే, క్రైస్తవ ప్రవర్తనే. క్రైస్తవుడనగా క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వాడు. కనుక దేవుడు క్రీస్తు ద్వారా గొప్ప రక్షణ ఇచ్చి సంఘములో మనల్ని ఏర్పాటు చేసి ఈ ప్రపంచాన్ని పునరుద్ధరణ దినమండి సంఘం ఏర్పడడం అంటే. అప్పటి వరకు ఈ లోక ఆలోచనతో వెళ్ళిపోయింది. సంఘం ఏర్పడిన తర్వాత ప్రపంచానికి పునరుద్ధరణ చేశాడు. అందుకే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటాడు బాప్తిస్మం అనేటువంటిది. ఆ బాప్తిస్మం పొందినటువంటి క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది, లోకానికి అవసరమైనది. లోకానికి ఒక సూచన చూపేది, లోకానికి ఒక మార్గాన్ని చూపేది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకము అనగా తండ్రి యొద్దకు చేరుకోడని దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా వ్రాయించిన లేఖనము అది నా జీవితాల్లో లోకానికి చూపించాలి. మనం క్రైస్తవ జీవితము లోకానికి ఒక మాదిరిని చూపించాలి. లోకము వింతలు చూస్తూ ఉంటుంది. ఆ వింత, ప్రాముఖ్యమైన వింత ఏంటంటే క్రైస్తవ జీవితమే. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా గమనించాలని మీకు ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 29వ వచన భాగంలో, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. దేవుడి ద్వారా నువ్వు నేర్చుకోవాలి ఒక ఆశ్చర్యమైన సంగతిని. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడైనా నీ జీవితము లోకానికి ఆశ్చర్యకరంగా ఉండటానికి, ఆలోచన కలిగినటువంటి వరకు ఉండటానికి దేవుడే నీకు కావలసిన జ్ఞానమును బుద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము దేవుని యొక్క వాక్యము నుండి ఆలోచన చేస్తున్నాము. దావీదు అనేటి భక్తుడు అంటున్నాడు, అనేకులకు నేను వింతగా ఉన్నాను అంటున్నాడు. మరి క్రైస్తవుడు అయినటువంటి మనము లోకానికి వింతగా ఉన్నామా? లోక స్నేహ విషయంలో, లోక మర్యాద విషయంలో, ఈ లోకములో నా జీవితాలు ఎలా ఉన్నాయి? మరొక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా. ఉదాహరణకి ఈ లోకంలో మనం ఉన్నాం కదా, ఆదివారం అంటే హాలిడే అంటారు అందరూ, సండే హాలిడే అంటారు. కానీ సండే క్రైస్తవ జీవితంలో ఎలాంటి డే? ప్రభు దినము, క్రీస్తు ప్రభు తిరిగి పునరుత్థానమైనటువంటి దినము. దేవుణ్ణి కోరుకున్న రీతిలో దేవుని పిల్లైనటువంటి వారు దేవుణ్ణి ఆరాధించే దినం. అంటే ఆదివారం అనేటువంటిది లోకానికి ఎలా ఉందంటే హాలిడేగా ఉంది. ఆ రోజు అనేకమైనటువంటి వారి శరీర సంబంధమైనటువంటి సంతోషాలని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటి దినం లోకానికి. కానీ ఈనాడు ఆ ప్రభు దినాన్ని లోకానికి మనం ఎలా చూపించాలంటే, ఎంత వింతగా నువ్వు కనపడాలంటే, ఆదివారం అనగానే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించే దినం. సర్వలోక మానవాళి కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి ప్రభుని జ్ఞాపకం చేసుకునే దినం. ఈ సత్యాన్ని లోకానికి నా జీవితాలు తెలియజేయాలి.
ఆదివారం ఎంతో పరిశుద్ధంగా ఆలోచించాలి, పవిత్రంగా ఆలోచించాలి. శ్రద్ధాశక్తులతో దేవుని సన్నిధికి సంఘమునకు వెళ్ళి దేవుడు కోరిన రీతిలో, దేవుడు ఆశించిన రీతిలో ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి పిల్లలుగా ఈ లోకంలో మనం వింతగా కనపడాలి. అంటే ఆదివారము లోకమంతా కూడా వాళ్ళు శరీర సంబంధమైన సంతోషాన్ని నెరవేర్చడానికి వెళుతూ ఉంటారు. కానీ ఆదివారం అనేటువంటిది దేవుని పిల్లల దృష్టిలో ఎంత విలువైందో, ఎంత గొప్పదో లోకానికి ఆశ్చర్యంగా కనపడాలి. కనుక ఆదివారం వస్తే ఏంటి, వీళ్ళు ఇలా వెళ్ళిపోతారు, ఇలా ఉంటారు అనేటువంటి ఆలోచన విధానము లోకానికి కలిగించాలి. కనుక ఆదివారం అందరిలాగే మనం కూడా ఆదివారాన్ని ఉపయోగించినట్లయితే, అందరిలాగే మనం కూడా ఆలోచన చేసినట్లయితే, నువ్వు క్రీస్తుని ధరించుకున్నప్పటికి కూడా నువ్వు వింతైన వ్యక్తివి కాదు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినటువంటి వారం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు నేను ఈ సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యం నుండి వింతైన జనము దావీదుని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ క్రీస్తునందున్నటువంటి బిడ్డలుగా మనం ఎలా ఉండాలనేటువంటిది గమనిస్తూ ఉన్నాము. మరి దావీదైతే అనేకులకు వింతగా కనపడ్డాడు అనేటువంటి సత్యాన్ని మనం చూసాం. తన జీవితాన్ని మనము ఆలోచన చేస్తాం. అలాగే క్రీస్తునందున్నటువంటి బిడ్డలుగా ఆ యొక్క మాటని ఆధారం చేసుకుని మనం కొన్ని సంగతులు గమనించాం. అలాగే దావీదు తర్వాత రేకాబీయుల వంశస్థులను గురించి కూడా మనం గమనించాము. వాళ్ళు ఎలాగా లోకానికి వింతగా, నాటి జనులకు వింతగా కనపడ్డారనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ జీవన విధానము, వాళ్ళ ఆలోచన విధానము, వారు మాట్లాడే విధానము చాలా వింతగా కనబడింది. అలాగే క్రీస్తునందున్నటువంటి బిడ్డలుగా మనం ఎలా ఉండాలి, మనం చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగులోనికి వచ్చినటువంటి వారు. ఆశ్చర్యం అంటేనే వింత. కనుక ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల కంటే క్రైస్తవుడు చాలా వింత అయిన వాడు లోకానికి. క్రైస్తవుని చూసే లోకము సరిచేసుకోవాలి. లోకమునకు మీరు వెలుగై ఉన్నారన్నాడు, లోకమునకు మీరు ఉప్పై ఉన్నారన్నాడు. క్రైస్తవుడు అంటే ఎలాంటి వాడు? లోకానికి వెలుగా, లోకానికి ఉప్ప. ఆలోచన చేయండి. ఉప్పు ఏమిస్తుంది? రుచినిస్తుంది. అంటే క్రైస్తవుని యొక్క మాటలు లోకానికి చాలా రుచికరంగా ఉండాలి. ఆ మాటలు వాళ్ళని ఆశ్చర్యపరిచేటువంటివిగా ఉండాలి. అయితే ఈ సమయంలో మనము క్రైస్తవులు ఎలా వింతగా కనపడతారు అనేటువంటిది గమనించాం. మరి వాళ్ళు జీవన విధానం చూసినట్లయితే లోకంలో ఉన్నప్పటికీ కూడా లోక సంబంధమైన స్నేహం చేయరు, లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉండరు. అలా కలిగి ఉంటే వాళ్ళు లోకానికి వింతగా కనపడరు. అలాగే మనము క్రైస్తవులు లోక మర్యాదను అనుసరించరు. మరి లోక మర్యాదను అనుసరించినట్లయితే ఇంకా లోకంలో ఉన్న వాళ్ళు కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయేదేముంది, నిన్ను చూసి వాళ్ళు నేర్చుకునేటువంటి కార్యక్రమం ఏముంది మనం గమనించాం. అలాగే క్రైస్తవులు ఒక ఆదివారం అనేటువంటిది ఆరాధనకి ఎంత ప్రాధాన్యం ఇస్తారో, వాళ్ళ జీవితాల్లో లోకస్తులైతే ఆదివారం సెలవు దినాన్న వాళ్ళు శరీర సంబంధంగా సంతోషించడానికి, ఉల్లసించడానికి ఆదివారము వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ అదే ఆదివారం అది ప్రభు దినమని, దేవుణ్ణి ఆరాధించే దినమని, కల్వర్సిలో మన కొరకు బలియాగమైపోయినటువంటి ప్రభుని జ్ఞాపకం చేసుకునే దినమని, ప్రభు దినము నాడు వాళ్ళు ఎంతో భయభక్తులతో దేవుని సన్నిధిలో కొనసాగేటువంటి జీవితాలు. అంటే ఆదివారం నాడు క్రైస్తవుడు లోకానికి వింతగా కనబడతాడు, నిజదేవుణ్ణి ఆరాధించేటువంటి ఆలోచనలో వెళుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మన లోకానికి ఎలా వింతగా మనం కనపడాలంటే మన ప్రార్థనా జీవితాలు కూడా లోకానికి వింతగా కనబడాలి. అంటే దాని అర్థం ఏంటి? లోకము దేవుణ్ణి ప్రార్థించదు, లోకము దేవుని గురించి ఆలోచన చేయదు, లోకము తన ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటుంది. మరి దేవుణ్ణి ప్రార్థించేటువంటి జీవితాలు క్రైస్తవులు కలిగి ఉంటారు.
ఇది ఒక రకంగా లోకానికి వింతగానే ఉంటుంది. ఎందుకంటే మీరు ఉదయం లేవంగానే ముందు దేవుని ప్రార్థిస్తాం మనం వ్యక్తిగతంగా, తర్వాత అందరూ సిద్ధపడి కుటుంబంగా దేవుని ప్రార్థిస్తాం. దేవుని ఎరగనటువంటి వారికి దేవుని ఎరిగినటువంటి కుటుంబం ఎలా కనపడుతుందంటే ఒక వింతగా, ఏంటి వీళ్ళు అప్పుడే ప్రొద్దుడే దేవుని ప్రార్థించేయాలి, ఉదయం దేవుడిని పాటల ద్వారా గనపరచాలా, దేవుని వాక్యం వీళ్ళు చదవాలా అని వాళ్ళు అనుకుంటారు. అనుకున్నప్పుడు కూడా నీ వాళ్ళకి ఎలా కనపడుతున్నాడు, ఒక వింతగా కనపడుతున్నావు. అవును, క్రైస్తవుడు లోకానికి వింత, చాలా ప్రాముఖ్యమైన వాడు. కనుక నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు ఇతరులను ప్రభావం చేయగలుగుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తాం. ఉదాహరణకి దానియేలు జీవితాన్ని మనం చూసినట్లయితే, మరి దానియేలు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించినటువంటి నెబుకద్నెజరు దగ్గర ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 120 మంది అధిపతులను ఏర్పాటు చేసుకుంటే అందులో మరి 3 ప్రధానమైనటువంటి వారంట. దాంట్లో దానియేలు ముఖ్యుడని కూడా మనకు చెప్పబడుతూ ఉంది. అటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కూడా దానియేలు వాళ్ళందరికీ ఎలా కనపడుతున్నాడంటే ఒక వింతగా కనపడుతున్నాడు. అందుకే దానియేలు మీద వాళ్ళు చెడుగా ఆలోచన చేసి దానియేలు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఆలోచన చేశారు. కనుక దానియేలు ఏం చేశాడు, దినమునకు 3 మారులు దేవుని ప్రార్థించినటువంటి స్థితి మనం చూస్తున్నాం. అక్కడ పరిస్థితులు ఏంటి? ఎవరైనా వేరే దేవుడిని ప్రార్థిస్తే, రాజుగారిని తప్ప 1 నెల దినాలు వేరే దేవుడిని ప్రార్థిస్తే వారిని సింహాల బోనులో వేయాలనేటువంటి ఒక శాసనమును, చట్టమును ఆనాటి ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ కూడా దానియేలు యొక్క జీవితం చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని ప్రార్థించేటువంటి దినమునకు 3 సార్లు యథావిధిగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము దేవుని ప్రార్థించేటువంటి ప్రార్థనా జీవితాలు కలిగిన వాడిగా దానియేలు గారి గురించి మనము గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రార్థించే విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుని ప్రార్థిస్తూ నువ్వు వింతగా కనపడుతున్నావా? నీలో ప్రార్థనా జీవితం లోకం గుర్తిస్తుందా? అయ్యో, ఇంత ప్రార్థన చేయాలా ఏంటి? వీళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థన చేస్తారు, ఏ బాధ వచ్చినా కూడా ప్రార్థన చేస్తారు, దైవజనులను పిలిపిస్తారు. ఏమైపోతుంది వీళ్ళకని వింతగా అనుకుంటారు లోకం. అనుకోనివ్వండి, అదే నీకు ధన్యత. నువ్వు దేవుని సేవకుని పిలిపించాలి నీ గృహంలో ప్రార్థనకి. వ్యక్తిగతంగా నీ జీవితంలో ప్రార్థన జీవితాలు ఉండాలి. కనుక ప్రతి విషయం ముందు కూడా ప్రార్థన చేయాలి. అది ప్రతిరోజు కూడా అనేక సమయాల్లో నువ్వు ప్రార్థించేటువంటి బిడ్డగా నీవు లోకంలో కనపడాలి. అది క్రైస్తవ జీవితము లోకానికి వింతైనది. దావీదు గురించి మనం విన్నాం, నేర్చుకున్నాం. ఏ సమస్య వచ్చినా కూడా యెహోవాదే, యుద్ధం యెహోవాదే, దేవుడే ప్రార్థించేవాడు, దేవుడికే ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆనాటి జనులు అనుకోవచ్చు, వింతగా చూడొచ్చు దావీదుని. అందుకే అంటున్నాడు, అనేకులకు నేను వింతగా ఉన్నాను అన్నాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఈనాడు క్రీస్తుని కలిగినటువంటి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, దేవుని సేవకులుగా, విశ్వాసాలుగా మరి మన జీవితాలు లోకానికి వింతగా కనపడుతున్నాయా? కనపడాలి. లోకస్తుల్లా ఉండకూడదు. మన వ్యత్యాసం కనపడాలి. వాళ్ళు మన గురించి ఆలోచించాలి. ఏంటి వీళ్ళు వింతగా ఉన్నారేంటి? ఏంటి బాధ వస్తే ప్రార్థన చేస్తారు, వీళ్ళు సమస్య వస్తే ప్రార్థన చేస్తారు, సంతోషం వచ్చే ప్రార్థన చేస్తారు, దేవుడు ఏదైనా చేస్తే వీళ్ళ కృతజ్ఞత కూడికెడతారు, హాస్పిటల్కి వెళితే ప్రార్థన చేసుకుని వెళ్తారు, తిరిగి వస్తే ప్రార్థన చేస్తారు, దేవుడు ఇదిగో మంచి ఆరోగ్యం ఇచ్చాడంటారు. ఇంకా వింతగా గమనించండి, దేవుడిని ఎరగనటువంటి వారు కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు, ఏహో ఉపకారం చెప్పబడుతుంది. కానీ వాళ్ళు గమనించరు. వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్తారు, వస్తారు, ఏముందిలే మన డబ్బులు మనల్ని బాగు చేస్తాయి అనుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం? డబ్బులు ఖర్చు పెట్టినా, శ్రమ పడినా, కానీ దేవుని దయ, దేవుని కృప, ఆయన బట్టే మనం బాగున్నాం, ఆయన బట్టే మనం బ్రతికాం, ఆయన బట్టే మనం సంచరిస్తున్నామని మనం దేవుని కృతజ్ఞతలు చెప్తాం. అంటే లోకానికి మనం ఎలాగున్నామంటే వింతగా ఉంటున్నాం. కనుక క్రైస్తవ జీవితము ప్రపంచంలో 7 వింతలుంటే ఆ 7 వింతల కంటే ప్రాముఖ్యమైన వింత ఏంటంటే క్రైస్తవుడు, క్రీస్తుని కలిగి ఉన్నవాడు. లోకాన్ని మనం ఏం చేస్తామో తెలుసా? బైబిల్ చెప్తుంది, భూలోకమును తల్లక్రిందులు చేయవారు వీరే. మనం ఎవరమండి? భూలోకాన్ని తల్లక్రిందులు చేసేవాళ్ళం. ఎందుకని? లోక ఆలోచనలు వేరు, లోక విధానం వేరు, లోక ప్రవర్తన వేరు. క్రైస్తవ జీవితం వేరు, క్రైస్తవ విధానం వేరు, క్రైస్తవ ప్రవర్తన వేరు. అందుకే మనం లోకానికి వింతగా కనపడతాం.
అటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నామా లేదా గమనించండి. ప్రేమతో మాటలు అర్థం చేసుకోండి, ఆ విధంగా జీవించండి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దావీదు ద్వారా వ్రాయబడినటువంటి ఒక లేఖనాన్ని మనం ఆలోచన చేస్తాము. మరి మనం లోకానికి వింతగా ఉన్నామా? ఉంటే నువ్వు ధన్యుడువు, ధన్యురాలు. ప్రభు రాకల్లో దేవునితో ఉండేటువంటి నిత్యత్వ స్థితి మనం కలిగి ఉంటాం. ఈ లోకానికి నువ్వు వింతగా కనపడకుండా లోక సంబంధమైనటువంటి జీవితాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనా నీ లోకమును ప్రేమింపకుడి, ఎందుకంటే లోకము దాని ఆశయు గతించిపోను కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడే ఉంది. కనుక దేవుని చిత్తాన్ని బట్టి మనము ఈ లోకంలో ఒక వింతైనటువంటి బిడ్డలుగా, లోకానికి ఆశ్చర్యం కలిగించిన పిల్లలుగా, క్రీస్తునందు మంచి భక్తి జీవితాలు, క్రైస్తవ జీవితాలు కలిగి జీవిందాం. దేవుని మహింపరుద్దాం, దేవుని కొరకు జీవిందాం. దేవుడు అటువంటి కృపని, అటువంటి ప్రేమని మనందరి జీవితాల్లో కూడా దయచేయాలని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు వినడానికి, నేర్చుకోవడానికి, బోధించడానికి నీ కృప చూపినందుకే స్తోత్రాలు. ప్రేమతో, విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాలు పొందుతున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మరి క్రైస్తవుడే లోకానికి ఒక వింత అనేటువంటి విషయాన్ని గమనించి అటు జీవితాలు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్య పరిచయంలో పాలు పొందిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా స్థానిక సంఘమును, ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలను మీరు దీవించండి. టీవీ కార్యక్రమాల కొరకు పరిచయం చేస్తున్నటువంటి ఛానల్ వారిని, పరిచారకులను మీరు ఆశీర్వదించండి. మమ్మల్ని పరిపాలించే నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీ యొక్క ఉద్దేశాలని, మీ ప్రేమని బిడ్డలు అర్థం చేసుకుని మీ ప్రేమకు పాత్రలుగా అనేక మంది రక్షింపబడ్డానికి, ప్రభు చేత సంఘములో చేర్చబడి మిమ్మల్ని కోరిన రీతిలో మీ పిల్లగా జీవించడానికి సహాయం చేయండి. మరి ప్రార్థన చేసుకున్న బిడ్డలందరినీ కూడా మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. బలహీనల కొరకు ప్రార్థిస్తున్నాం, సహకారుల కొరకు ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనవులకు దయతో అంగీకరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. వందనాలు. పరమును చేరే దేవరు ధరణిలో పలు భక్తులలో, పరమును చేరే దేవరు ధరణిలో పలు భక్తులలో, పరమును పరమును చేరే దేవరు. సృష్టికర్తను మరచి సృష్టమునే పూజించు, లోకమందున్నట్టి విగ్రహారాధికులా. సృష్టికర్తను మరచి సృష్టమునే పూజించు, లోకమందున్నట్టి విగ్రహారాధికులా. మనుషులు చేసినవే దేవుళ్ళైతే మరి మనిషిని చేసిన దేవరు ఏ మగునో. పరమును చేరే దేవరు ధరణిలో పలు భక్తులలో, పరమును 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 చేరే దేవరు. దేవుని మాటలు నెరిగి ఆయన చిత్తమును జరిగింపక, ప్రభువా ప్రభువా అని ప్రార్థించేవారా